మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 24 శతమానం భవతి. ఈరోజు ఆఫీస్లో పూజా కార్యక్రమాలు చేశాం. సో ఈ కథ ముందు చెప్తున్నట్టు అబౌట్ ఈజ్ 3 generations. సో లక్కీగా మాకు చాలా కావాల్సిన వాళ్ళు మా శ్రేయభిలాషులు సత్యరంగయ్య గారు అండ్ వారి అబ్బాయి ప్రసాద్ గారు, సత్యరంగయ్య గారు మనమడు, ముగ్గురుతో ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్ చేసాం ఆఫీస్లో. సెప్టెంబర్ 14 నుంచి షూటింగ్ మొదలుపెట్టి ఇంటర్స్టెచ్ నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సో Jan 14th ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తాం. సో టైటిల్లోనే మీకు అనిపిస్తుందంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ శతమానం భవతి అనేది మనం ప్రతి ఒక్క అకేషన్లో ఏదైతే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయో సో దాన్నే సినిమా కథలో అంతర్లీనంగా ఉంటుంది. ఇటు ఫ్యామిలీస్ అటు యూత్ అందరికీ నచ్చేలాగా చాలా జాగ్రత్తగా రెడీ చేసిన స్క్రిప్ట్. అంటే చాలా టైం తీసుకొని ఒక పాయింట్ దగ్గర నుంచి నచ్చే వరకు అందరికీ ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి నచ్చేలాగా తయారు చేయడానికి మాకు ఇంత టైం పట్టింది. సో ఎస్పెషల్లీ పండగ స్పెషల్ ఈ ఫిలిం. సో ఈ పండగకి, సంక్రాంతి పండగకి మా శతమానం భవతితో మిమ్మల్ని కలుస్తాం. అండ్ డైరెక్టర్ సతీష్ వేగ్నేష్, హరీష్ శంకర్ దగ్గర తన రైటర్గా ఉన్నప్పుడు మా బ్యానర్కి హరీష్తో పాటు వచ్చి ఈ పాయింట్ చెప్పిన నుంచి ఇది కథ డెవలప్ చేస్తూ వచ్చాం. సో చాలా ఓపికగా అంటే ఒక మంచి సినిమా తీయడానికి ఎంత టైం అయినా వెయిట్ చేద్దాం అనే దాని మీదే సతీష్ కూడా వర్క్ చేశాడు. సో రేపు సతీష్ రిజల్ట్ చూపించడమే లేట్ ఉంది. అంటే ఎక్కడో సేయింగ్ ఉంది హాలీవుడ్లో, మీ సినిమా ఎప్పుడంటే అయిపోయింది కదా 90% అని అంటారంట. అంటే షూటింగ్ మొదలు కావాలంటే స్క్రిప్ట్ రెడీ అవుతూ షూటింగ్ చేయడం పెద్ద కష్టం కాదని ఈజ్ ఏ సేయింగ్. సో ఈ శతమానం భవతి విషయంలో అది జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ యాక్చువల్ శర్వానంద్ హీరోగా తను కావాలనుకున్నప్పుడు తేజ గారికి నా కార్లో కూర్చొని తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను. సో 10 years తర్వాత 12 years తర్వాత శర్వ ఒక మంచి సినిమాతో బ్యానర్లో చేసేది రాసిపెట్టుందేమో. సో ఈ శతమానం భవతి వరకు వెయిట్ చేసి ఈ శతమానం భవతికి కుదిరింది. సో అందరం చాలా పాజిటివ్గా సినిమా పండగకి మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. శతమానం భవతి సాధారణంగా ఏ సినిమాకైనా బిగినింగ్ టైటిల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఈ చిత్రకథ కేవలం కల్పితం అని వేస్తారు. కానీ మా సినిమా ఈ కథ కల్పితం కాదు, ఇది జీవితం. ఒక జీవితానికి సంబంధించింది ఈ శతమానం భవతిలో మేము చూపించబోతున్నామండి. దిల్ రాజు గారు నాకు అవకాశం ఇచ్చి శతమానం భవతి అన్న టైటిల్ ఆయన చెప్పి ఈ కథకి శతమానం భవతి టైటిల్ బాగుంటుంది సతీష్ అని చెప్పారు. సో శతమానం భవతి ఆశీర్వాదం. సో ఆయన నాకు టైటిల్ తోటే నన్ను ఆశీర్వదించి ఈ సినిమా స్క్రిప్ట్ చేయడానికి ఓపిక్గా ఆయన చెప్పిన కరెక్షన్స్ వల్లే ఈరోజు స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. మా సర్వానంద్ గారు కూడా వినగానే చాలా బాగుంది, డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆయన కూడా చెప్పారు. సో డెఫినెట్గా ఈ సంక్రాంతికి ప్రేక్షకులందరినీ మా శతమానం భవతితో డెఫినెట్గా అలరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.